హలో అందరికీ ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అండి. చాలా టేస్టీగా వచ్చింది. మెంతి కూర వేసి చేశాను. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా ఒక 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసేసి పెట్టుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం కొత్తిమీర వేసాను. మనం కొత్తిమీర ఎవరు తినరు కదండి. ఇట్లా పప్పులలో కర్రీస్లలో అప్పుడప్పుడన్నా యాడ్ చేస్తూ ఉండాలి. హెల్త్కి చాలా మంచిది. కొన్ని వెల్లుల్లి, ఒక 2 ఆనియన్స్, కొన్ని మెంతి కూర, ఒక 2 టమాటోస్, పచ్చిమిర్చి మీ మంటకి తగినంత తీసేసుకోండి. మా పచ్చిమిర్చి కొంచెం స్పైస్ తక్కువ ఉంది, సో నేను ఎక్కువ మిర్చీస్ అయితే తీసుకున్నాను. చింతపండు కొంచెము, పసుపు 1 టేబుల్ స్పూను, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఇంకా నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను, ఎందుకంటే మంచి డైజెషన్ అయితే అవుతుంది. ఇవి పోపు కోసం రెడీగా తీసి పెట్టుకున్నాను. హాఫ్ ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి తిరువాత కోసము. నేను దీంట్లో కరివేపాకు వేయడం మర్చిపోయాను. కరివేపాకు కూడా వేసేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. సో నేనైతే కుక్కర్ పెట్టేస్తాను. 3 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అయిపోతుంది. నేనైతే 3 విజిల్స్ పెట్టేసుకొని తర్వాత ఇట్లా పప్పు గుత్తితో నేనైతే స్మాష్ అయితే చేసుకున్నాను. మీరు కూడా మెత్తగా చేసేసుకోండి ఈ పప్పుని. ఇంకా తర్వాత పోపు అయితే వేస్తున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి వేసాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ అయితే బాగా వేసేసుకున్నానండి. అవి ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. తర్వాత ఎంత మాడిపోతే అంత టేస్ట్ ఉంటుంది పప్పు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అదంతా అయిపోయినాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. అవి కూడా మంచి రోస్ట్ అయిపోయాక ఇంకా మన పప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఫస్ట్ టైం నాకైతే యూట్యూబ్లో స్మెల్ కూడా చూసేది ఉండింటే బాగుంటుంది అనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. పోపు వేసేటప్పుడు చాలా టేస్టీగా వచ్చింది పప్పు. సేమ్ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. కొంచెం హెల్తీ వేలో టేస్టీగా ఈ పప్పు అయితే మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.